సో హలో లెర్నర్స్, ఇప్పుడు మనం ఆర్సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాము. ఓకే, సో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కనుక మీరు ఆప్షన్ పెట్టుకుంటే అది మీకు వెరిఫికేషన్ అయిన తర్వాతే మీ రిసిప్ట్లో ఎస్ అని వస్తుంది అని ఇక్కడ ఇచ్చారు ఒకటి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి చూద్దాం ఎలాగా ఏంటి అనేది. సో హాల్ టికెట్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తే లాగిన్ అయిపోద్ది ఇక్కడి నుంచి. ఇక్కడ చాలా డీటెయిల్స్ మనకి ముందుగానే ఫిల్ అయ్యి ఉన్నాయి, బట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు చాలా వరకు. అది కరెక్టా కాదా అనేది చూసుకోండి. ముఖ్యంగా క్యాస్ట్ అనేది మనం ఎంట్రన్స్కి అప్లై చేసినప్పుడు ఏది పెట్టామో అది వస్తుంది ఇక్కడ. ఓకే, లేదంటే మీరు ఇక్కడ దీన్ని ఎడిట్ కూడా చేయొచ్చు కరెక్ట్ కాకపోతే. అండ్ ఇక్కడికి వచ్చి మనకి ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఇప్పుడు ఉందా లేదా అనేది అడుగుతున్నారు. మీ సేవ నుంచి ఇష్యూ చేసింది లేదా సచివాలయంలోది ఇష్యూ చేసింది. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అనేది. సర్టిఫికేట్ నెంబర్ ఒకసారి మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది ఇక్కడ డీటెయిల్స్ అది. ఓకే, అండ్ ఇది నేను ఎలాగ ఇప్పుడు అప్లికేషన్ టైంలో పెట్టాను సేమ్ అలాగే ఉంది, బట్ చూసుకోండి కరెక్టా కాదా అనేది. ఓకే, చాలా కేర్ఫుల్గా ఇక్కడ మీరు చూసుకోవాలి ఇవన్నీ. అండ్ ఇక్కడ 10th సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే పర్సంటేజ్లో, అంటే ఇప్పుడు 500 అనుకోండి టోటల్గా, మీకు 250 వస్తే 50% ఇక్కడ వేయాలి ఆ విధంగా. అండ్ మార్క్స్ షీట్ అనేది ఉంటుంది కదా సబ్జెక్ట్ వైజ్, అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఓన్లీ మనకి 10th అడిగారు ఇక్కడ, తర్వాత ఇంటర్ అడిగారు. ఓకే, సో అంటే సపరేట్గా ఈ ఫైల్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం చూడండి, ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే తీసుకుంటుంది, అది కూడా లెస్ దెన్ 1 MB ఉండాలంట ఫైల్ కూడా, దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఎక్కువగా మనలో చాలామంది స్కాన్డ్ కాపీ ఉంటుంది, అంటే అది జేపీఈజీ ఫార్మాట్లో ఉంటుంది, అది ఎక్కట్లేదు. ఓకే, అండ్ కొంతమంది మొబైల్లో తీసిన ఫొటోస్ ఉంటాయి, అవి కూడా ఎక్కట్లేదు. సో మీరు దాన్ని పీడిఎఫ్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. అది కూడా 1 MB కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి, అండ్ కొంచెం క్లారిటీగా కూడా కనిపించాలి. ఓకే, సో ఇవన్నీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అలాగే ఇంటర్ కూడా. ఓకే, సో అలాగే ఇంటర్ కూడా సేమ్ అదే మెథడ్. హాల్ టికెట్, పర్సంటేజ్, మార్క్స్ మేము. నెక్స్ట్ మళ్ళీ డిగ్రీకి కూడా అంతే. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే డిగ్రీ ఏంటి ఇక్కడ మార్క్స్ మెమో, ఇంకా ఇక్కడ కామా ఉంది చూడండి. ఓకే, సో ఇది వీటితో పాటు దానికి మళ్ళీ ఏంటి ఓడి ఇస్తారు కదా, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు కంప్లీట్ అయిందని, అది కూడా దీంతో కలిపి మీరు పీడిఎఫ్ చేయాలి. ఓకే, ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ ఈ అంటే డిగ్రీకి సంబంధించి మీకు ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారో అవన్నీ అప్లోడ్ చేసేయండి, ఇంకా ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మరలా పీజీకి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మార్క్స్ మేము ఓడి, నెక్స్ట్ వచ్చి టీసీ. ఓకే, సో అక్కడ పీజీ తర్వాత మనకి ఏం సర్టిఫికేట్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఒక పీడిఎఫ్లో పెట్టించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలాగా ఇక్కడ వరకు ఇది ఇచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అది ప్రీ సెలెక్టెడ్గా వస్తుంది, అంటే ఏ ప్లేస్లో చదివాము, ఏ డిస్ట్రిక్ట్లో చదివాము అనేది మనం ఆల్రెడీ ఇచ్చి ఉంటాం కదా అప్లికేషన్ టైంలో, సేమ్ అదే వస్తుంది. కొంతమందికి మటుకు అది అటు ఇటుగా వచ్చిందంట, అంటే ఇంటర్ కాలేజ్ డిగ్రీకి చూపించిందంట అలాగా, బట్ నాకైతే బాగానే వచ్చింది. ఓకే, అండ్ దాని తర్వాత మీ ర్యాంకు ఎగ్జామ్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ముందుగానే అది సెట్ అయ్యి ఉంది. ఓకే, అది కరెక్టా కదా అనేది కూడా చూసుకోండి. తర్వాత ఎగ్జామ్ ఏది క్వాలిఫై అయ్యారు మీరు, ఎంఏ, ఎంఎస్సి అలాంటి. ఓకే, అది కూడా అది చూపించింది. అండ్ ఇవన్నీ కరెక్టా కాదా అని అడుగుతుంది. ఓకే, ఫీజులోకి వెళ్ళిపోద్ది.
సో ఇక్కడ మీ నెంబర్ మీరు కరెక్ట్ టైప్ చేయకపోయినా, మీ డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వకపోయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇలాగ వస్తుంది. అండ్ మీకు అప్లోడ్ చేయమంటుంది సర్టిఫికేట్, ఒకవేళ ఇలాగ మిస్ మ్యాచ్ అయితే. ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్ కొట్టిన తర్వాత వేరే ప్లేస్లో ఒకసారి మనం క్లిక్ చేస్తే అది వెరిఫై అయ్యిందా లేదా, మిస్ మ్యాచ్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ ఇది వెరిఫై అయ్యింది, లేదంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అయిందని వచ్చేది. సో అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారా వద్దా అన్నది అడుగుతుంది కదా. అక్కడ మీకు చేంజెస్ ఏం లేకపోతే అక్కర్లేదని పెట్టి మీరు ముందుకు వచ్చేయచ్చు. లేదు చేంజెస్ చేసుకుంటానంటే ఎస్ అని పెట్టి కొంచెం ముందుకు వెళ్తే మీకు స్టడీ ఇయర్స్ ఏదైనా చేంజ్ అయితే మీకు ఇంటర్ డిగ్రీ 7 years ఉంటుంది కదా, ప్లేసెస్ అది కరెక్ట్గా పడకపోయినా అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది తప్ప మిగతా చేంజ్ చేయడానికి ఆప్షన్ అంతా ఉండదు. ఓకే, సో ఇది రేజర్ పే ఆప్షన్లోకి పట్టుకెళ్ళింది. అక్కడ క్రెడిట్ కార్డ్ వర్క్ అవ్వలేదు, సో నెట్ బ్యాంకింగ్లోంచి పేమెంట్ ఇస్తే సక్సెస్ అని వచ్చింది.